ప్రకాష్ సార్, శిరీష్ శర్మని కిడ్నాప్ చేశారు. అశోకే ఈ పని చేశాడు అనుకుంటున్నా. ఇమ్మీడియట్ గా అన్ని స్టేషన్లలో ఆఫీసర్, నువ్వు ఏం చేస్తావో ఎలా చేస్తావో నాకు తెలియదు. శిరీష్ శర్మ ఇంకో 2 గంటల లోపు నా ముందుండాలి. ఈస్ జస్ట్ అన్ అక్వైంటెన్స్. ఎవడో బిజినెస్ మ్యాన్ కోసం మీరెందుకు సార్ టెన్షన్ అవుతారు? ఆఫీసర్, వాడు నాకు చాలా కావలసిన వ్యక్తి. చాలా. మ్యాంగో, నాకు తలనొప్పిగా ఉంది, నేను పైకి వెళ్ళి పడుకుంటా. ఉండండి, మీకు టాబ్లెట్ ఏదైనా తీసుకొస్తాను. కాసేపు పడుకుంటే అదే సర్దుకుంటుంది. వేడిగా కాఫీ ఏదైనా? థ్యాంక్ యూ. ఇంకా 15 నిమిషాలే ఉంది. పని పూర్తి చేసావా? 6 గంటలకు పూర్తయ్యే ఛాన్సే లేదు. ఎవరితను? ఇంకో హ్యాకరా? నీకు బోర్ కొడుతుందేమోనని తోడు తీసుకొచ్చాను. చెప్పు మ్యాంగో. అనితకు ఫోన్ వచ్చింది. ఐ లవ్ యూ అని 10 సార్లకు పైగా మాటకు పొంత లేకుండా బాగింది. ఇప్పుడు కూడా ఇంటికొచ్చి తల్లపరి గబగబ గదిలోకి వెళ్లి తలపేసుకుని బట్టలని ప్యాక్ చేసుకుంటోంది. డెఫినెట్ గా అర్జునే ఫోన్ చేసి వాన్ చేసి ఉంటాడు. మ్యాంగో, 6 గంటల వరకు వెయిట్ చేయదు. అనితను లేపేయి. నీకేమన్నా అయిందంటే నీ బుర్ర పేలిపోతుంది. నాతోనే అట్లా? అనిత, తలపై మాత్రం తీసుకొచ్చాను, కొంచెం దంపు చేస్తారా? నాకొద్దు. అర్జున్, అశోక్ ఏదైనా అయిందంటే నీ మెదడు చెదిరిపోతుంది. చిన్న మెదడు. ఏ ఎగతాడా? అర్జున్, అనితకేం కాదు, నన్ను నమ్ము. అచ్చి, ఇంత జరిగిన తర్వాత కూడా నమ్మమంటావా? ఆ మ్యాంగో గడికి ఫోన్ చేసి అనిత ఏం చేద్దాం చెప్పు. అర్జున్, డోంట్ బి స్టూపిడ్. ఫోన్ చేయరా. అనిత, తలుపు తీ. మాయా, అర్జున్ని చంపాయి. చిక్కిందా? ముందు ఫోన్ చేయి. మాయా షూట్. మాయా, మాయా kill him. సాలా. Come on, quick, take him. Hey, Anita, get out! Anita,
రిలాక్స్ రిలాక్స్ రిలాక్స్. Move, move! Come on, fast! Freeze, freeze, don't move. నీలాంటి వాళ్ళకి ఇదేనా అంతం? రాయ్, ఇది అంతం కాదురా, ఆరంభం. సార్, నేను ఒక ఆర్డినరీ పర్సన్ ని, వాళ్ళగా దగులుబాజీ వేద్దామని కాదు. నాకెందుకు సార్ బేడీలేసి కూర్చోబెట్టారు? అనితను బంధించి నన్ను బెదిరించి అన్ని తప్పులు చేయించాడు సార్. వాడు బాంబులు పెట్టింది, హత్యలు చేసింది అన్ని వివరంగా చెప్తాను సార్. వాడిని ఊరికే వదలకండి. ఈ ఎన్కౌంటర్ ఏదో ఒకటి చేసి చంపేయి. యు జస్ట్ కిల్ హిమ్. సార్, వాడితో పాటు మాయా అని ఓ అమ్మాయి ఉండాలి, దాన్ని పట్టుకున్నారా? త్వరలో పట్టుకుంటాం. సార్ సార్ సార్, అనిత ఎక్కడ సార్? షీ సేఫ్. సార్, మీరు పర్మిషన్ ఇస్తే నేను తన్ని చూడాలి ప్లీజ్. ఐఎమ్ సో సారీ రా బేబీ. కూడానే ఉన్నావుగా, చివరి వరకు దాచిపెట్టావు. చెప్పండిగా, నన్ను చంపేస్తుండేవాళ్ళు. బేబీ, అర్థం చేసుకోకుండా మాట్లాడకు. నేను చెప్పుంటే నేను చంపేస్తుండేవాళ్ళు. నేను ఎంత ట్రై చేశాను, బోల్డ్ హింట్స్ ఇచ్చాను. నువ్వే వాళ్ళు చాలా మంచి వాళ్ళు, సో స్వీట్ అన్నావు. నేను ఇంకేం చేయగలను బేబీ? ఓకే బేబీ, ఐమ్ రియలీ సారీ. ఓకే, ఇక మనం ఇక్కడ ఉండద్దు, వెళ్ళిపోదాం, సరేనా? బేబీ, అంత సడన్ గా వెళ్ళిపోవటం కుదరదు బేబీ. కమ్ సిట్ హియర్. లిసన్, అశోక్ కి అగేన్స్ట్ గా అప్రూవల్ గా మారుతానని పోలీసులతో చెప్పాను. వాళ్ళంతమందిని పట్టిస్తే గానీ మనం ప్రశాంతంగా ఉండలేం. యా, హూస్ దిస్? హే మాయా, Move. హే మాయా, just మాయా, డూడ్. అరవకు. ఎవరిని రా పట్టించావు? తప్పు చేశా. అశోక్ చెప్పినప్పుడే నేను చంపేసి ఉండాలి. నేను కూడా తప్పు చేశాను. ఆ రోజు వాడిని పోలీసులకు అప్పగించకుండా అప్పుడే చంపేయాల్సింది. ఏయ్, అశోక్ గురించి నీకేం తెలుసు? ఊరికే తెలుసు. వాడెంత కరుడు కట్టిన తీవ్రవాదం, డబ్బు పిచ్చి పట్టిన థర్డ్ రేటెడ్ క్రిమినల్. హీస్ అ బ్లడీ కిల్లర్. అహచి, నోర్మోయ్. అతనికి జరిగిన దారుణం ఏమిటో, అన్యాయం ఏమిటో నీకు తెలీదు. ద్రోహం వల్ల ఏర్పడిన గాయం నీకు తెలీదు. చచ్చి బతకడం అంటే ఏంటో నీకు తెలీదు. అసలు అశోక్ ఎవరో నీకు తెలీదు. మన దేశం మీద కక్షగట్టి తీవ్రవాదులు విధ్వంసక చర్యలకు పాల్పడుతున్నప్పుడు ముంబై పోలీస్ ప్రత్యేకంగా ఏర్పరిచిన విభాగమే యాంటీ టెర్రరిజం స్క్వాడ్, ATS. తమ సాహసంతోనూ చాతుర్యంతోనూ లయన్స్ లిబరేషన్ గ్రూప్ లీడర్ దురానీని పట్టుకోవడమే కాకుండా బడిలో అంతమంది పిల్లల్ని తమ ప్రాణాలకు తెగించి రక్షించారు మన అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ అండ్ బాంబ్ స్క్వాడ్ స్పెషలిస్ట్ అశోక్. ये बटन दबते ही मैं तो मरूंगा, साथ में तुम भी मरोगे.
और इन सारे बच्चों के चिथड़े उड़ जाएंगे। పరిస్థితి ఏంటి? వాడు అలా చేస్తే చుట్టుపక్కల 300 కిలోమీటర్ల వరకు అంతా బూడిదవుతుంది. ముక్కలు ముక్కలవుతారు. వాడిని ప్రాణాలతో పట్టుకోవాలి. आपस में क्या बात कर रहे हो? मुझसे बात करो, मुझसे बात करो। సంజయ్, పచ్చా ఎరుపా? బాంబ్ ఎక్స్పర్ట్ నువ్వా నేనా? భయం వేస్తుందా? నేనెందుకు భయపడాలి? నాకంటే నా ప్రాణం గురించి భయపడే నువ్వు పక్కన ఉన్నప్పుడు నువ్వు తప్పుగా కట్ చేయవు. గో హెడ్. రెడ్, నా గ్రీన్, then blue it is. मरोगे तुम सब, मरोगे मेरे साथ यहीं पे। ఏంట్రా వీడు అరుస్తున్నాడు? నాలుగు కరెక్ట్ చేయమంటావా? హోమ్ మినిస్టర్ గా నేను మీకు ఒక సంతోషకరమైన విషయాన్ని తెలియజేయాలనుకుంటున్నాను. రక్షక భటులైన మీరు తీవ్రవాదులకు ఎదురు నిలిచినప్పుడు ఎటువంటి భయం లేకుండా భయము లేకుండా పోరాడేందుకు కేంద్ర ప్రభుత్వం మీ అందరికీ హెల్మెట్స్, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ వంటి రక్షణ పరికరాలు అందించాలని నిర్ణయించింది. ఫుల్ సేఫ్టీ, బెస్ట్ క్వాలిటీ. థ్యాంక్ యూ. వన్ సెకండ్. ఓ అశోక్, నాకేదో టెన్షన్ ఉందిరా. ఎలా నచ్చపాలో తెలియట్లేదు. సంజయ్, నందిని నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్వి. పెద్ద పెద్ద క్రిమినల్స్ ని డీల్ చేసి ఆఫ్టర్ ఆల్ నీ భార్య బర్త్డే మర్చిపోయినందుకు ఇలా భయపడతావేంటి? రిలాక్స్, బి ఎ మ్యాన్. నన్ను చంపకు. ఇప్పుడు పేలబోయే బాంబు ఎలా డిఫ్యూజ్ చేయాలో చెప్పు. బొకే ఇచ్చి కాళ్ళ మీద పడి సరెండర్ అవ్వు. వేరే దారే లేదు. నువ్వు ముందు బయటికి వెళ్ళు. నీ బుక్ వద్దు, ఏమొద్దు. Just keep yourself. No. సిగ్గు లేకుండా నా బర్త్డే అని చెప్పేందుకు నేనే ఫోన్ చేశాను. ఆ ఫోన్ కాల్స్ కూడా కట్ చేసావు నువ్వు. నందిని, ఐ వన్ మెడల్. నందిని చూడు No. ప్లీజ్. Happy birthday, నందిని. హాయ్. కానీ అశోక్ నిన్న నైట్ కరెక్ట్ గా 12 గంటలకు ఫోన్ చేసి విష్ చేశాడు. ఈ సో స్వీట్. అండ్ బాగున్నావా? జస్ట్ ఇంపాసిబుల్. నువ్వు ఎప్పుడు విష్ చేసావురా? నేను ఒక రౌండ్ ఎక్స్ట్రా వేసి బోర్ల పొక్కలా పడుకున్నావే, అప్పుడు చేశాను. మాయా, నందిని 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 ప్లీజ్. నందిని ఐ జస్ట్ హేట్ యు సంజయ్. మన మధ్య అంతా అయిపోయింది. Please, నందిని. నెక్స్ట్ డివోర్స్. నా బిడ్డ నేను చూసుకుంటాను. ఏంటి నందిని, ఆఫ్టర్ ఆల్ బర్త్డే మర్చిపోయినందుకు డివోర్స్ గివోర్స్ అని అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. అంకుల్, ఆంటీ, మీరేనా చెప్పండి. నన్ను ఇరిగించక బాబు, నీ పాటలు ఓడు. సంజయ్, సూపర్ ఆఫర్, మిస్ చేయకు. ఊరుకోరా అశోక్. నందిని చూస్తే బోర్ కొడుతోందని అప్పుడప్పుడు అంటూ ఉంటావుగా. ఏ నో 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 నో. డు యు సే దట్ అశోక్ ప్లీజ్? ఇప్పుడు తనే డివోర్స్ ఇస్తానంటోంది. ఓకే అనేసి. సంజయ్ పాపం ఏడిపించుకో. ఏంటి, వాడికి నువ్వు సపోర్టా? పెళ్ళాం బర్త్డే మర్చిపోయినందుకు కాస్త అనుభవించని గిలగిల్లాడిని, అప్పుడు బుద్ధొస్తుంది. అయ్యా బాబు. నందిని నందిని, నేను చెప్పేది నందిని, అశోక్ చెప్పేది అనొద్దు. నేను నీ బర్త్డే మర్చిపోయి ఉండకూడదు. ఐఎమ్ సారీ. సరే, నా బర్త్డే వదిలే. మన వెడ్డింగ్ డే ఎప్పుడు? అయ్యో, నేను అలా మర్చిపోతాను రా? ఈ మధ్యనగా జరిగింది. అదే ఎప్పుడని అడుగుతోంది. డేట్ చెప్పు. మాయా, మై వెడ్డింగ్ యానివర్సరీ మాయా ఈ మధ్యనగా జరిగింది. జూన్ 4th. నేను మర్చిపోతాను. నువ్వు అసలు ఎప్పటికీ మారవు. మన ఇద్దరికి పెళ్ళయింది June 5th. జూన్ 4th రిసెప్షన్ జరిగింది కదా, ఆ రోజు నుంచి నువ్వు నా భార్యవి. ఆ ఉద్దేశంతోనే అన్నాను.